తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజుల్లో ఒక సాధారణ వ్యక్తి రియల్ ఎస్టేట్లో 100 గజాలు కూడా కొనలేని పరిస్థితి ఉంది. అటువంటి వారికి అంతే స్థాయిలో లాభాలు తీసుకొచ్చే అవకాశం ఉన్నది ఒక్క స్టాక్ మార్కెట్లో. ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలంటే, మీరు ఏ షేర్లు కొనాలో మీ ఇంట్లో ఉండే పిల్లల్ని కానీ ఆడవారిని కానీ అడిగితే మీకే తెలుస్తుంది. కొన్ని వస్తువుల లిస్ట్ చూసి సెలెక్ట్ చేసుకొని అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేయడం ఎంత సులువో షేర్లు కొనడం కూడా అంతే సులువు. లాంగ్ టర్మ్ పెట్టుబడులపై షేర్ మార్కెట్లో యావరేజ్గా 18% మరియు మ్యూచువల్ ఫండ్లలో యావరేజ్గా 12% లాభాల్ని అందిస్తున్నాయి. కీడెంచి మేలించమన్నారు పెద్దలు. స్టాక్ మార్కెట్ గురించి ఇంతకుముందు మనం చేసిన వీడియోలో ఎన్ని రకాలుగా నష్టపోయే అవకాశం ఉందో తెలుసుకున్నాం. అయితే కొత్తగా షేర్ మార్కెట్లోకి అడుగుపెట్టే వారికి ఉండే రకరకాల అనుమానాలను, సందేహాలను తెలుసుకున్న తర్వాత బిగినర్స్ కోసం కూడా ఒక వీడియో చేయాలని ఎంతోమంది అడుగుతున్నందున ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత ఇక్కడ చెప్పబడిన 10 విషయాలు తెలుసుకున్న తర్వాత మీరే స్వయంగా మంచి షేర్లను కనిపెట్టి వాటిలో ఇన్వెస్ట్ చేసే స్థితికి చేరుకోవచ్చు. చివరలో మీకు అందించిన 2 అతి ముఖ్యమైన చిట్కాలు మాత్రం మిస్ అవ్వద్దు. ఈ ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మరియు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. నెంబర్ 1, షేర్ మార్కెట్ ఎందుకు? షేర్ మార్కెట్ అంటే ఏంటో తెలుసుకునే ముందు అసలు షేర్ మార్కెట్లో పెట్టుబడి ఎందుకు పెట్టాలో తెలుసుకోవడం ముఖ్యం. మొదటి కారణం, మనం బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్లో డబ్బులు పెడితే మనకు సంవత్సరానికి 4% కంటే తక్కువగానే వడ్డీ వస్తుంది. అదే కరెంట్ అకౌంట్లో అయితే వడ్డీ అనే ముచ్చటే ఉండదు. ఫిక్స్డ్ డిపాజిట్లో పెడితే 5%, పిఎఫ్లో అయితే 7 నుండి 8% వడ్డీ వస్తుంది. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి ఎక్కువ మరియు లాభాలు ఆ ఏరియాని బట్టి ఉంటాయి. గోల్డ్లో పెట్టుబడి పెడితే యావరేజ్గా 10% వడ్డీ వస్తుంది ఇప్పటివరకు. ఇక ముందు అంత వస్తుందా అంటే గ్యారంటీ లేదు. ఈ వీడియో చేస్తున్న టైంకి మన దేశంలో ఇన్ఫ్లేషన్ రేట్ అంటే ధరల పెరుగుదల దాదాపు 8%గా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మనకు అద్భుతమైన అవకాశాలని అందిస్తున్నది షేర్ మార్కెట్ మరియు మ్యూచువల్ ఫండ్లు. లాంగ్ టర్మ్ పెట్టుబడులపై షేర్ మార్కెట్లో యావరేజ్గా 18% మరియు మ్యూచువల్ ఫండ్లలో యావరేజ్గా 12% లాభాల్ని అందిస్తున్నాయి. అంటే దీర్ఘకాలంలో షేర్లపై పెట్టిన పెట్టుబడులు 4 సంవత్సరాల్లో డబుల్ అవుతున్నాయి అన్నమాట. ఒకసారి నేను ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. మన తండ్రి కానీ తాత కానీ 40 సంవత్సరాల క్రితం విప్రో అనే కంపెనీ షేర్లో 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టున్నట్లయితే ఈరోజు మనకు 700 కోట్లు వచ్చాయి. ఆ రోజుల్లో 10,000 పెద్ద మొత్తం అని చెప్పవచ్చు. ఒకవేళ 1,000 రూపాయలు మాత్రమే ఇన్వెస్ట్ చేశారనుకుందాం, ఇప్పుడు మనకు 70 కోట్లు వచ్చేవి. లేదు, అప్పట్లో 1,000 రూపాయలు కూడా పెద్ద మొత్తం అనుకుంటే కేవలం 100 రూపాయలు మాత్రమే ఇన్వెస్ట్ చేశారనుకుందాం, కనీసం ఇప్పుడు 7 కోట్లు వచ్చేవి. అది షేర్ మార్కెట్కున్న గొప్పతనం. ఇక రెండవ కారణం ఏంటంటే, మనలో చాలామందికి బిజినెస్ చేద్దామని ఉంటుంది, కానీ సంవత్సరాల తరబడి ఉద్యోగం చేస్తూ దానిలోంచి బయటపడలేని పరిస్థితి ఉంటుంది. అటువంటి వారికి షేర్ మార్కెట్ ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు. ఎందుకంటే వారు తమకు నచ్చిన కంపెనీలో పెట్టుబడి పెడతారు, కానీ ఆ కంపెనీ యొక్క రోజువారీ వ్యవహారాలను వీరు ఏమాత్రం చూడాల్సిన అవసరం ఉండదు. మూడవ కారణం ఏంటంటే, బంగారం కానీ, భూములు కానీ, అపార్ట్మెంట్లు కానీ కొనాలంటే పెట్టుబడి లక్షల్లో అవసరం అవుతుంది. కానీ షేర్ మార్కెట్లో కేవలం 1,000 రూపాయలతో కూడా పెట్టుబడి ప్రారంభించవచ్చు. ఇది 100% చట్టబద్ధమైన, న్యాయబద్ధమైన మరియు పారదర్శకమైన వ్యవస్థ. ఇక 4వ కారణం లిక్విడిటీ. షేర్లో పెట్టిన పెట్టుబడులు ఎప్పుడంటే అప్పుడు మనం వాటిని అమ్మేసి డబ్బు చేసుకోవచ్చు. అయితే నాణానికి రెండవ వైపు చూస్తే, కొన్ని 1,000 రూపాయలు పెట్టి కొన్న షేర్లు కొన్ని ఇప్పుడు 100 రూపాయలకు కూడా పడిపోయిన సందర్భాలు లేకపోలేదు. అలాగే షేర్ మార్కెట్లో నష్టపోయిన కొన్ని 100 మంది ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు మనకు తెలుసు. ఇటువంటి విషయాల గురించి మనం ఈ వీడియో మధ్యలో చర్చించుకుందాం. నెంబర్ 2, షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ లేదా స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి? షేర్ అంటే వాటా, వాటా అంటే భాగం. మార్కెట్ అంటే అమ్మకాలు, కొనుగోళ్లు జరిగే ఒక ప్రదేశం. కొన్ని కంపెనీల షేర్లను అమ్మడానికి, కొనడానికి ఏర్పాటు చేయబడిన ఒక ప్రదేశం అని చెప్పవచ్చు. కంపెనీ అంటే ఏంటి, షేర్లు అంటే ఏంటి అని కొంచెం వివరంగా తెలుసుకుందాం. మన దేశంలో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు కేవలం 4% మాత్రమే ఉంటే, అమెరికాలో 55% మంది పెట్టుబడి పెడుతుంటారు. దీనికి ముఖ్యంగా 2 కారణాలు. ఒకటి, హర్షద్ మెహతా, కేతన్ పరీఖ్ స్కామ్ల వల్ల ప్రజలకు షేర్ మార్కెట్పై నమ్మకం లేకపోవడం. రెండవ కారణం, ప్రజలకు షేర్ మార్కెట్ గురించి అంతగా తెలియకపోవడం మరియు వాటికి సంబంధించి ఏమీ కోర్సు లేకపోవడం. అందుకే చాలామంది రియల్ ఎస్టేట్ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అమెరికాలో లాగా మన దేశంలో కూడా కనీసం 50% మంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే దేశం ఒక గొప్ప ఆర్థిక శక్తిగా నిలుస్తుంది. మన దేశంలో స్టాక్ మార్కెట్ ద్వారా 1,000 కోట్లు సంపాదించిన వారిని చూస్తే మనకి ఈ విషయం అర్థమవుతుంది. రాకేష్ జుంజున్వాలా, రామ్దేవ్ అగర్వాల్, పరాగ్ పరేఖ్, విజయ్ కేడియా, రామకృష్ణ దమాని మొదలైన వారంతా ఇలాంటి వారే.
ఇప్పుడు షేర్లు అంటే ఏంటో వివరంగా తెలుసుకుందాం. అది తెలిస్తే ఇందులో పెట్టుబడి పెట్టడం చాలా సులువు అవుతుంది. మీరు ఒక కంపెనీ పెడదాం అనుకున్నారు, దానికి 100 కోట్లు ఖర్చు అవుతుంది అని అనుకుందాం. మీ వద్ద కేవలం 10 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయి. మిగతా డబ్బు కావాలంటే బ్యాంకులో అప్పైనా చేయాలి లేదా ఇతర పార్ట్నర్స్ చేర్చుకోవాలి. ఈ 2 పనులు కష్టమే. కాబట్టి మీరు షేర్ మార్కెట్ ద్వారా మామూలు పౌరుల నుండి డబ్బు సేకరించి మీ కంపెనీలో వాటాదారులు చేద్దామని నిర్ణయించుకుంటారు. దాన్ని సులభతరం చేయడం కోసం 100 కోట్ల విలువను యూనిట్లుగా విభజిస్తారు. దాన్ని ఫేస్ వాల్యూ అంటారు. 10 రూపాయల ఫేస్ వాల్యూగా నిర్ణయిస్తే మొత్తం షేర్ల సంఖ్య 10 కోట్లు అవుతాయి. మీ వద్ద 10 రూపాయల విలువ గల 1 కోటి షేర్లు ఉన్నాయన్నమాట. మిగతా 90 కోట్ల పెట్టుబడి కోసం 9 కోట్ల షేర్లను అమ్మాల్సి ఉంటుంది. కొంతమంది 1 షేర్ కొనుక్కున్నారు, కొంతమంది లక్షల్లో కొన్నారు. ఇలా కొన్న వారికి షేర్ సర్టిఫికేట్స్ అలాట్ చేయబడతాయి. అంటే ఇప్పుడు వారందరూ మీరు ప్రమోటర్గా ఉన్న కంపెనీలో షేర్ హోల్డర్స్ అన్నమాట. అంటే ఇంకొక రకంగా భాగస్వామి కిందే లెక్క. కంపెనీ ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు షేర్ హోల్డర్లకు ఉన్న ఓటింగ్ ద్వారా ఆ నిర్ణయాన్ని ప్రభావితం చేయవచ్చు. ఎన్ని షేర్లు ఉంటే అంతగా ఓటింగ్ బలం ఉంటుంది. ఇలా ప్రజల డబ్బుతో స్టార్ట్ అయిన ఒక కంపెనీ తమ కార్యకలాపాలు చేస్తూ కొన్ని రోజుల్లో మంచి లాభాన్ని సంపాదిస్తుంది. ఒక్కొక్క షేర్ను 50 రూపాయలు కూడా పెట్టి కొంటుంటారు. ఈ 50 రూపాయలే మార్కెట్ వాల్యూ. కొత్తవారు ఎవరు కొనుక్కోవాలన్నా ఈ రేట్లో కొనుక్కోవాల్సిందే. 10 రూపాయలు పెట్టి కొన్న వారికి ఇక్కడ ఒక్కొక్క షేర్ మీద 40 రూపాయల లాభం వచ్చిందనమాట. ఇలాంటి లాభాలే కాకుండా మంచి కంపెనీలు తమ షేర్ హోల్డర్లకు తమ లాభాల్ని డివిడెండ్ రూపంలో కూడా ప్రకటిస్తుంటాయి. అయితే ఈ మొత్తం ప్రాసెస్లో ఇన్వెస్టర్లు ఎటువంటి మోసాలకు గురి కాకుండా చూసుకుంటూ షేర్ మార్కెట్లో కార్యకలాపాలన్నీ సాఫీగా నడవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ప్రతి ఒక్క కంపెనీ సెబీ యొక్క రూల్స్ పాటించాల్సి ఉంటుంది. సెబీ అనుమతి లేకుండా ఏ కంపెనీ ప్రజల నుండి నేరుగా డబ్బులు సేకరించలేదు. ఇక్కడ మనం తెలుసుకున్న విషయాలు 3. 1 ప్రమోటర్. ఎవరైతే ఒక కంపెనీ స్టార్ట్ చేస్తారో వారినే ప్రమోటర్ అని అంటాము. 2 ఫేస్ వాల్యూ. ఒక షేరుకు మొట్టమొదటిగా నిర్ణయించే ధరను ఫేస్ వాల్యూ అంటాము. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క ఫేస్ వాల్యూ ఉంటుంది. 3 మార్కెట్ వాల్యూ. ఒక షేరు మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత అమ్మకాలు కొనుగోళ్లు జరిగేటప్పుడు నడుస్తున్న ధర. మనం షేర్ మార్కెట్లో షేర్లు కొనేది ఈ ధరకే. ఒక ఉదాహరణ చూస్తే ఈ మధ్య షేర్ మార్కెట్లో లిస్ట్ అయిన ఎల్ఐసిని చూస్తే షేర్ యొక్క మార్కెట్ వాల్యూ 820 రూపాయలుగా ఉంది. కానీ దాని ఫేస్ వాల్యూ 10 రూపాయలు మాత్రమే. నెంబర్ 3, షేర్ మార్కెట్ ఎవరి కోసం? షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలంటే మనకు ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, ఎంతవరకు చదువుకొని ఉండాలి? ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు. కేవలం చదవడం రాయడం వచ్చి స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేయగలిగితే చాలు. కొన్ని వస్తువుల లిస్ట్ చూసి సెలెక్ట్ చేసుకొని అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేయడం ఎంత సులువో షేర్లు కొనడం కూడా అంతే సులువు. ఒక మిలినీరే కాదు, ఒక రోజు కూలీ కూడా ఏదైనా కంపెనీలో భాగస్వామి అయ్యే అవకాశం ఈ షేర్ మార్కెట్లోనే ఉంది. షేర్ మార్కెట్ అనేది రిస్క్ తీసుకునే వారి కోసం అని చాలామంది చెప్తుంటారు. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టడం అనేది తప్పనిసరి. వేరే దారి లేదు. ట్రెండ్ ఇప్పుడు మారింది. అయితే సోమరిపోతులకు ఇక్కడ స్థానం లేదు. ఎందుకంటే మన పెట్టుబడులు అప్పుడప్పుడు చూసుకునే ఓపిక ఉండాలి కాబట్టి. తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజుల్లో ఒక సాధారణ వ్యక్తి రియల్ ఎస్టేట్లో 100 గజాలు కూడా కొనలేని పరిస్థితి ఉంది. అటువంటి వారికి అంతే స్థాయిలో లాభాలు తీసుకొచ్చే అవకాశం ఉన్నది ఒక్క స్టాక్ మార్కెట్లోనే. కేవలం 1000 రూపాయలు పెట్టి కూడా షేర్లు కొనుక్కోవచ్చు. నెంబర్ 4, షేర్ మార్కెట్లో ఎన్ని రకాలు, షేర్లు ఎన్ని రకాలు? మన దేశంలో 2 రకాల మార్కెట్లు ఉన్నాయి. అంటే 2 రకాల స్టాక్ ఎక్స్చేంజ్లు ఉన్నాయి. మనం ఈ రెండింటిలో ఎక్కడైనా షేర్లు కొనుక్కోవచ్చు. 1 BSE, 2 NSE. BSE అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇందులో రకరకాల ఇండెక్స్లు ఉంటాయి. మనం ముఖ్యంగా చూడాల్సిన ఇండెక్స్ సెన్సెక్స్. ఇది మన దేశంలో వివిధ రకాల కంపెనీల్లో నుండి ఎన్నిక చేయబడిన 30 అతి ముఖ్యమైన గొప్పవైన కంపెనీల పనితనాన్ని చూపిస్తుంది. కొన్ని వేల కంపెనీల మన దేశంలో ఈ 30 కంపెనీలే ఇందులో ఉన్నాయంటే అవి ఎంత స్ట్రాంగ్ కంపెనీలో మీరే అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతి సుజుకి, రెడ్డీస్ ల్యాబ్స్ లాంటివి ఇందులో ఉంటాయి. షేర్ మార్కెట్లో మీరు మొదటిసారిగా అడుగుపెట్టేవారైతే ఈ కంపెనీల్లో పెట్టుబడి పెట్టడం వల్ల మీ డబ్బులు సురక్షితంగా ఉంటాయని చెప్పవచ్చు. 2వది NSE, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇందులో కూడా రకరకాల ఇండెక్స్లు ఉన్న అతి ముఖ్యమైనది నిఫ్టీ 50. అంటే దేశంలో ఉన్న 50 అతి గొప్ప కంపెనీల పనితనాన్ని చూపిస్తుంది. ఉదాహరణకు BSEలో ఉన్న 30 కంపెనీలకు తోడు అల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్, అపోలో హాస్పిటల్స్ లాంటి 20 గొప్ప కంపెనీలు ఇందులో లిస్ట్ అయి ఉన్నాయి.
ఇందులో నుండి మీకు నచ్చిన షేర్లను కొనుక్కోవడం వల్ల దీర్ఘకాలంలో మంచి లాభాలను చూడవచ్చు. అయితే ఏ షేర్లు ఎప్పుడు ఎలా కొనాలో ఈ వీడియోలోనే తర్వాత టాపిక్లో తెలుసుకుందాం. ఇప్పుడు షేర్ మార్కెట్లోనే ఇంకొక 2 రకాల మార్కెట్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం. అవేంటంటే ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్. వీటి గురించి ఒక ఉదాహరణతో తెలుసుకుందాం. ఈ మధ్య ఎల్ఐసి ఐపీఓ వచ్చింది. ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. మొట్టమొదటిసారిగా ఏదైనా ఒక కంపెనీ తమ షేర్లు ప్రజలకు ఆఫర్ చేయడం అన్నమాట. ఇక్కడ షేర్ల సంఖ్య మరియు వాటి ధర ఫిక్స్ చేయబడి ఉంటుంది. ఐపీఓ ద్వారానే ఏదైనా ఒక కంపెనీ ప్రజల వద్ద డబ్బు సేకరించి తమ వ్యాపారాన్ని పెంచుకోవడమో లేదా విస్తరించడమో చేస్తారు. అందుకే దీన్ని ప్రైమరీ మార్కెట్ అంటారు. ఎల్ఐసి దాదాపు 900 రూపాయల రేటుతో ఐపీఓ తీసుకొచ్చింది. ఎల్ఐసి ఐపీఓ వచ్చిన కొన్ని రోజుల తర్వాత ఆ షేరు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యింది. అప్పుడు ప్రజలు స్వేచ్ఛగా తమకు కావాల్సిన సంఖ్యలో తమకు అందుబాటులో ఉన్న రేటులో కొనుక్కున్నారు. ఇక్కడ రేటు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. ఎల్ఐసి విషయంలో అనూహ్యంగా డిమాండ్ తగ్గిపోయి 850 నుండి 820 మధ్య రేటులో షేర్ ధర పలికింది. దీన్నే మనం సెకండరీ మార్కెట్ అంటాము. కొత్తగా షేర్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యేవారు ఇలా సెకండరీ మార్కెట్లోనే కొనుక్కోవడం చాలా సురక్షితమైన పని. చాలామంది చేసేది కూడా అదే. ఈ సందర్భంలో తెలుసుకోవాల్సినవి ఇంకొక 2 ప్రొడక్ట్స్. అవేంటంటే ఈక్విటీస్ అండ్ డెరివేటివ్స్. ఈక్విటీస్ అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్న కంపెనీ షేర్లు అన్నమాట. డెరివేటివ్స్ అంటే ఫీచర్స్ అండ్ ఆప్షన్స్. వీటి గురించి ఇప్పుడు ఎంత తక్కువ తెలుసుకుంటే అంత మంచిది. నెంబర్ 5, స్టాక్ మార్కెట్లో ఎలా స్టార్ట్ చేయాలి, అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, షేర్లు ఎలా కొనాలి. చాలామందికి ఇదొక తలనొప్పి వ్యవహారం అని అనుకుంటారు. కానీ మీరు అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో ఏదైనా ఒక ఐటెం మీరు సొంతంగా కొనుక్కోగలిగితే మీరు షేర్లు కూడా చాలా సులభంగా కొనుక్కోవచ్చు. షేర్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలంటే మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 1 పాన్ కార్డ్, 2 ఆధార్ కార్డ్, 3 మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, 4 మీకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఆ బ్యాంకు యొక్క ఒక చెక్ ఉండాలి. 5 ఆ బ్యాంక్ యొక్క స్టేట్మెంట్ 3 నెలలు కానీ 6 నెలలు కానీ. 6 మీ అడ్రస్ ప్రూఫ్ ఒకటి ఉండాలి. అది అక్కడ ఉన్న లిస్ట్లోదే అయి ఉండాలి. అంటే కరెంటు బిల్లు, గ్యాస్ బిల్లు లాంటివి. ఇవన్నీ అందరికీ ఉంటాయి. అయితే ఈ డాక్యుమెంట్స్తో మనం ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఆన్లైన్లోనే, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే డీమ్యాట్ అకౌంట్. డీమ్యాట్ అకౌంట్ అంటే డీమెటీరియలైజ్డ్ అకౌంట్ అంటే ఫిజికల్గా కనబడిన ఒక అకౌంట్ అన్నమాట. అంటే మనం కొనబోయే షేర్లన్నీ ఎలక్ట్రానిక్ ఫామ్లోనే ఉంటాయి తప్ప మనకు హార్డ్ కాపీ లాంటివి ఏవి ఇవ్వరు. ప్రస్తుతం అన్ని కంపెనీలు ఈ డీమ్యాట్ అకౌంట్ను ఫ్రీగానే ఇస్తున్నాయి. అయితే సంవత్సరాలకు ఒకసారి యాన్యువల్ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. యాన్యువల్ ఛార్జీలు అన్నీ 500-600 రూపాయల లోపే ఉంటాయి. అయితే సంవత్సరాలకు ఒకసారి కట్టే ఛార్జీలు చూసి ఏ అకౌంట్ ఓపెన్ చేయాలో డిసైడ్ చేయకూడదు. నేను అలాగే అప్స్టాక్స్ లాంటి కొన్ని అకౌంట్లు ఓపెన్ చేసి గుయ్యమనిపించుకున్న తర్వాత ఇప్పుడు యాంజిల్ బ్రోకింగ్ అకౌంట్లో మాత్రమే కంటిన్యూ చేస్తున్నాను. అయితే ఇది నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే. మీకు ఇష్టమైన కంపెనీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు యాంజిల్ బ్రోకింగ్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి 10 నిమిషాల్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీరు లింక్ క్లిక్ చేసిన తర్వాత కావాల్సిన డాక్యుమెంట్స్ను అప్లోడ్ చేసిన తర్వాత 24 గంటల్లోనే దాన్ని అప్రూవ్ చేసి మీ యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ పంపిస్తారు. దాంతో మీరు లాగిన్ అయ్యి మీ అకౌంట్లోకి వెళ్ళి మీరు ఎంత ఇన్వెస్ట్ చేయదలుచుకున్నారో 10,000 20,000 మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మీరు ఇంతకుముందు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ ద్వారా. ఇంతకుముందు డీమ్యాట్ అకౌంట్ అని, ట్రేడింగ్ అకౌంట్ అని సపరేట్గా ఉండేవి. ఇప్పుడు ప్రతి ఒక్క డీమ్యాట్ అకౌంటు ట్రేడింగ్ అకౌంట్తో కలిపి వస్తుంది. అంటే 2 in 1 అనమాట. అలాగే ఇప్పుడు వస్తున్న అన్ని డీమ్యాట్ అకౌంట్ల ద్వారా BSEలోను మరియు NSEలోను 2 ఎక్స్చేంజ్లోను షేర్లు కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. నెంబర్ 6, షేర్ల ధరలు ఎందుకు పెరుగుతాయి, ఎందుకు తగ్గుతాయి. మొదటి కారణం, పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు ఒక స్టాక్ను కొనుగోలు చేయాలనుకుంటున్నారు. కానీ అమ్మేవారు కొంతమంది మాత్రమే ఉన్నారు. అప్పుడు అధిక డిమాండ్ మరియు తక్కువ సరఫరా కారణంగా స్టాక్ ధర పెరుగుతుంది. రెండవ కారణం, పెద్ద సంఖ్యలో షేర్ హోల్డర్లు ఒక స్టాక్ను అమ్మాలనుకుంటున్నారు. కానీ కొనేవారు కొంతమంది మాత్రమే ఉన్నారు. ఇక్కడ సరఫరా ఎక్కువగా ఉంది కానీ డిమాండ్ తక్కువగా ఉంది. కాబట్టి స్టాక్ ధర తగ్గిపోతుంది. మూడవ కారణం, కొనేవారు మరియు అమ్మేవారి సంఖ్య సమానంగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో షేరు ధర కొద్దిగా అటు కొద్దిగా ఇటు మాత్రమే మారి చివరికి ఫ్లాట్గా అదే ధరలో స్థిరంగా ఉంటుంది. నాలుగవ కారణం, కంపెనీ పనితీరు. ఒక కంపెనీ యొక్క ఆదాయం అంచనాలను మించి ఉంటే ఆ కంపెనీ షేర్లకు డిమాండ్ పెరిగి స్టాక్ ధర పెరుగుదలకు దారితీస్తుంది. కానీ ఒక కంపెనీ పనితీరులో క్షీణత ఉంటే కొనుగోలుదారులు తక్కువగా ఉండి మార్కెట్లో ఎక్కువ మంది తమ షేర్లను విక్రయించాలనుకోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో స్టాక్ ధర పడిపోవచ్చు. ఐదవ కారణం, సెక్టార్ యొక్క పనితీరు. ఒకే ఒక రంగం బుల్లిష్ ట్రెండ్ను చూస్తుంటే
అంటే ఒక రంగం మొత్తం ఆశావహంగా కనిపిస్తుంటే ఆ రంగంలోని కంపెనీల స్టాక్ ధరలు పెరిగే అవకాశం ఉంది. కానీ అదే రంగం బేరిష్గా ఉంటే, అంటే నిరాశాజనకంగా ఉంటే స్టాక్ ధరలు పడిపోవచ్చు. 6వ కారణం వార్తా సంఘటనలు. రెపో రేట్లో మార్పు వంటి ఆర్థిక ప్రకటనలు, కంపెనీకి సంబంధించిన ఆర్థిక ఫలితాలు, ఒక దేశం యొక్క పాలనలో మార్పు, యుద్ధ మేఘాలు వంటి సంఘటనలు స్టాక్ ధరల కదలికలను ప్రభావితం చేయవచ్చు. నెంబర్ 7, షేర్లను ఎలా ఎంచుకోవాలి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి మీరు పెద్ద చదువులు చదవనవసరం లేదు, చార్టర్డ్ అకౌంటెంట్ కానవసరం లేదు, ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ అస్సలు అవసరం లేదు. ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలంటే, మీరు ఏ షేర్లు కొనాలో మీ ఇంట్లో ఉండే పిల్లల్ని కానీ ఆడవారిని కానీ అడిగితే మీకే తెలుస్తుంది. ఇదేదో కొత్తగా ఉందనుకుంటున్నారా? అవును, మనం నిత్య జీవితంలో వాడే వస్తువుల్లో ఏవి మంచివి ఏవి చెడ్డవి అనే విషయాలు వారికే బాగా తెలుస్తాయి. ఆ కంపెనీల షేర్లను కొనడం ద్వారా మనం మంచి లాభాలను పొందవచ్చు. చాలా కాలం క్రితం అమెరికాలో ఒక సర్వే జరిగింది. 10 మంది చార్టెడ్ అకౌంటెంట్లను పిలిపించి షేర్ మార్కెట్లో పెట్టుబడి కోసం 10 షేర్లను ఎంచుకోమని చెప్పారు. అలాగే 5వ తరగతి చదివే పిల్లలు, అంటే దాదాపు 10 సంవత్సరాల వయసు గల పిల్లలకు కూడా ఏం చెప్పారంటే షేర్ మార్కెట్లో పెట్టుబడి కోసం 10 షేర్లను ఎంచుకోమని చెప్పారు. 5 సంవత్సరాల తర్వాత వారి ఇద్దరి షేర్ల పనితీరును చూశారు. అందులో పిల్లలు ఎంచుకున్న షేర్లపై అధిక రాబడి వచ్చింది. ఇక్కడ చార్టెడ్ అకౌంటెంట్లు ఏం చేశారంటే అనేక చార్ట్లను స్టడీ చేసి షేర్లను ఎంచుకున్నారు. కానీ పిల్లలకు కామర్సు, ఎకనామిక్స్ లాంటివి ఏమీ తెలియవు కనుక వారు తమ డైలీ లైఫ్లో చూసే క్యాడ్బరీ, డిస్నీ, బార్బీ మొదలైన వాటిని ఎంచుకున్నట్లు చెప్పడం జరిగింది. స్టాక్ మార్కెట్ పండితులు చేసిన అధ్యయనాల ప్రకారం షేర్లను 2 రకాలుగా విశ్లేషిస్తారు. ఒకటి ఫండమెంటల్ అనాలిసిస్ లేదా ఫండమెంటల్ స్టడీ, 2 టెక్నికల్ అనాలిసిస్ లేదా టెక్నికల్ స్టడీ. ఫండమెంటల్ స్టడీ చాలా కష్టమైనది మరియు చాలా క్లిష్టమైనది. టెక్నికల్ స్టడీ చాలా సులువు. ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకున్నట్లయితే, ఒక వ్యక్తి ఒక హాస్పిటల్లో ఐసీయూలో బెడ్పై ఉన్నట్లయితే అతడి ఆరోగ్య పరిస్థితి స్టడీ చేయాలంటే అతడు పుట్టినప్పటి నుండి ఎలాంటి ఆహారం తీసుకుంటాడు, ఎలాంటి డ్రింక్స్ తీసుకుంటాడు, నిద్ర ఎంతసేపు పోతాడు, ఇంకా అతడికి ఉన్న ఇతర అలవాట్లన్నీ స్టడీ చేయాలంటే చాలా కష్టం. కానీ అతడి ఈసీజీ చార్ట్ను చూస్తే అతడి యొక్క ఆరోగ్య పరిస్థితి అర్థమవుతుంది. మొదటిది ఫండమెంటల్ అనాలిసిస్, రెండవది టెక్నికల్ అనాలిసిస్. ఫండమెంటల్ అనాలిసిస్లో ముఖ్యంగా చూసేవి కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్, దాని యొక్క వృద్ధి అవకాశాలు, భవిష్యత్తులో లాభదాయకంగా ఉండే అవకాశం ఉందా లేదా, ఆ కంపెనీ యొక్క అప్పుల వివరాలు. ఈ ఫండమెంటల్ అనాలిసిస్ కంపెనీ యొక్క మొత్తం ఆరోగ్యాన్ని వెల్లడిస్తుంది. అలాగే కంపెనీ షేరు దీర్ఘకాలిక పెట్టుబడికి అనుకూలంగా ఉందో లేదో నిర్ణయించడంలో పెట్టుబడి పెట్టే వారికి ఇది ఉపయోగపడుతుంది. 13 సంవత్సరాల వయసులో ఇతర పిల్లలు, చంపక్ మొదలైన వాటిని చదివేటప్పుడు వారెన్ బఫెట్ కొన్ని కంపెనీల బ్యాలెన్స్ షీట్లను చదివేవాడు. అతడు మొత్తం సంపదను స్టాక్ మార్కెట్ నుండి మాత్రమే సంపాదించాడు. ఇక టెక్నికల్ అనాలిసిస్లో షేర్ యొక్క ధర మరియు వాల్యూమ్ చార్ట్లను స్టడీ చేస్తారు. ఇవి షేర్ల ధర యొక్క కదలికలను చూపిస్తూ భవిష్యత్తులో ధరల మార్పును సూచిస్తుంటాయి. అయితే ఇవి షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్కు మరియు ట్రేడింగ్ చేసేవారికి మాత్రమే ఉపయోగపడతాయి. నెంబర్ 8, 2 చిట్కాలు. షేర్ మార్కెట్లో కేవలం 2 చిట్కాలను ఉపయోగించి మనం మంచి షేర్లను కనిపెట్టవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1, PE రేషియో, అంటే ప్రైస్ ఎర్నింగ్ రేషియో. స్థూలంగా చెప్పాలంటే మనం ఎంత పెట్టుబడి పెడితే ఎంత లాభం వస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తుంది. అంటే ₹1 సంపాదించడానికి ₹10 పెడుతున్నామా, ₹30 పెడుతున్నామా అనేది దీంతో తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి అర్థం ఏంటంటే PE ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. ఇది ఎలా తెలుసుకోవాలో చూద్దాం. investing.com లేదా moneycontrol.com వెబ్సైట్లను ఓపెన్ చేయండి. మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలు సెలెక్ట్ చేసుకోండి. BSE 30 నుండి కానీ లేదా NSE 50 నుండి కానీ. ఆ షేర్ బేసిక్ డీటెయిల్స్లోనే PE రేషియో మెన్షన్ చేయబడి ఉంటుంది. PE రేషియో 10 కంటే తక్కువగా ఉంటే ఆ షేర్ చౌకగా దొరుకుతుంది అని అర్థం. ఆ షేర్ని మనం కొనుక్కోవచ్చు. 10 నుండి 20 మధ్యలో ఉంటే రేటు ఎక్కువగా ఉందని, 25 కంటే ఎక్కువగా ఉంటే రేటు చాలా ఎక్కువగా ఉందని అర్థమవుతుంది. అంటే ఆ షేర్ కొనకూడదు. 2 షేర్ల PE రేషియోలు వరుసగా 10, 20 ఉన్నాయనుకోండి, 10 ఉన్నది కొనుక్కోవచ్చు. ఇక షేర్ మార్కెట్లో ఉపయోగించే రెండవ అతి ముఖ్యమైన చిట్కా RSI ఇండికేటర్. RSI అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. ఇది ఒక కంపెనీ యొక్క షేరు ధర అప్ ట్రెండ్లో ఉందా లేదా డౌన్ ట్రెండ్లో ఉందా తెలియజేస్తుంది. అలాగే అది ఓవర్ సోల్డ్ అయిందా, ఓవర్ బాట్ అయిందా, అంటే ఓవర్గా కొనడం జరిగిందా లేదా ఓవర్గా అమ్మడం జరిగిందా అన్నది తెలియజేస్తుంది. దీన్ని ఎలా తెలుసుకోవాలంటే investing.com లేదా moneycontrol.com ఏదైనా వెబ్సైట్లోకి వెళ్ళి మంచి ఫండమెంటల్ కంపెనీలను సెలెక్ట్ చేసుకోండి. అంటే BSE 30 షేర్లు కానీ లేదా NSEలో ఉండే 50 షేర్లు కానీ. దాంట్లో టెక్నికల్పై క్లిక్ చేయండి. అక్కడ RSI ఎంత ఉందో చూడండి. అది కనుక 60 కంటే ఎక్కువగా ఉంటే ఆ షేర్ను కొనుక్కోవచ్చు.
40 కంటే తక్కువగా ఉంటే ఆ షేరును అమ్మేసుకోవడమే, లేదా 40 నుండి 60 మధ్యలో ఉంటే కొనకూడదు, ఉన్నదాన్ని అమ్మకూడదు. ఈ 2 చిట్కాలు మీరు పాటిస్తే ఎటువంటి నష్టం లేకుండా మంచి లాభాల్ని చూడవచ్చు. ఇక్కడ ఒక సందేహం రావచ్చు, పిఈ రేషియో మరియు ఆర్ఎస్ఐ ఇండికేటర్ 2 మ్యాచ్ కావడం చాలా కష్టం, అప్పుడు ఏం చేయాలని. అప్పుడు ఆర్ఎస్ఐ ఇండికేటర్ను ఫాలో అవడమే. ఇంకా వివరంగా వీటి గురించి తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి, ఖచ్చితంగా అందిస్తాను. నెంబర్ 9, ట్రేడింగ్ చేయాలా, ఇన్వెస్టింగ్ చేయాలా? ఇదేం ప్రశ్న అని కొంతమందికి డౌట్ రావచ్చు. కానీ ఈ మధ్య వస్తున్న చాలా తెలుగు వీడియోలు చూసిన తర్వాత ట్రేడింగ్కి ఇన్వెస్టింగ్కి తేడా ఏంటో తెలియకుండా పోతుంది. ట్రేడింగ్ మరియు ఇన్వెస్టింగ్ మధ్య ముఖ్యమైన తేడా ఏంటంటే ఒక షేర్ని మనం ఎంతకాలం హోల్డ్ చేసాం అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఒక వ్యక్తి ఒక షేర్ని కొనుగోలు చేసి కొన్ని నిమిషాల్లో లేదా కొన్ని గంటల్లో లేదా కొద్ది రోజులకే దాన్ని అమ్మేస్తే ట్రేడింగ్ అని పిలుస్తాము. అంటే తక్కువ సమయంలో స్టాక్ ధరల మార్పుల నుండి లాభం పొందాలని లక్ష్యంగా షేర్లను కొనడాన్ని ట్రేడింగ్ అని అంటాము. ఇలా ట్రేడింగ్ చేసే ట్రేడర్లకు కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్తో సంబంధం ఉండదు, కేవలం ధరల మూవ్మెంట్ మాత్రమే వీరు గమనిస్తుంటారు. వీరు స్టాక్ బ్రోకర్స్ ఇచ్చే మార్జిన్స్ ఉపయోగించుకొని ట్రేడింగ్ చేస్తారు కనుక వీటి మీద లాభం వచ్చినా నష్టం వచ్చినా ట్యాక్స్లు మాత్రం చాలా ఎక్కువగానే ఉంటాయి. 100కి 99% మంది నష్టపోయేది దీంట్లోనే. మీరు పేపర్లలో కొన్ని వార్తలు చూసుంటారు, షేర్ మార్కెట్లో నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నారు అని. వారంతా ఇలా ట్రేడింగ్ చేసి నష్టపోయిన వారే. ప్రపంచంలో ట్రేడింగ్ చేసి మిలియనీలు అయిన వారు ఇంతవరకు ఎవరు లేరు. ఇప్పుడు ఇన్వెస్టింగ్ గురించి తెలుసుకుందాం. ఒక వ్యక్తి ఒక షేర్ను కొనుక్కొని దాన్ని కొన్ని సంవత్సరాల పాటు హోల్డ్ చేసుకున్న తర్వాత అమ్ముకునే ప్రక్రియను ఇన్వెస్టింగ్ అంటారు. ఇందులో ఇన్వెస్టర్లు అందరూ తాము కొనే షేర్ గురించి రీసెర్చ్ చేసి దాని ఫండమెంటల్స్ స్టడీ చేసి గొప్ప గొప్ప షేర్లు కొనుక్కుంటారు. వాటిని దీర్ఘకాలం పాటు హోల్డ్ చేసి పెట్టుకుంటారు. కొన్ని సంవత్సరాల తర్వాత మంచి రేట్ వస్తే అమ్ముకుంటారు. మనం బంగారాన్ని కొని సంవత్సరాల తరబడి వేచి చూసి తర్వాత తరాలకు ఎలా అందిస్తామో షేర్లతో కూడా ఇలాగే చేయడం వల్ల మంచి వృద్ధి కనిపిస్తుంది. వారెన్ బఫెట్ కానీ మన రాకేష్ జున్జున్వాలా కానీ ఇలా ఇన్వెస్టింగ్ ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదించిన వారే. నెంబర్ 10, షేర్ మార్కెట్కు మ్యూచువల్ ఫండ్లకు మధ్య తేడా. షేర్ మార్కెట్ లేదా స్టాక్ మార్కెట్ అనేది మనం షేర్లలో డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న మార్కెట్, అంటే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. మ్యూచువల్ ఫండ్స్ అనేవి షేర్లలో మనం ఇండైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే సాధనాలు. ఇక్కడ మన తరపున ఫండ్ మేనేజర్లు రకరకాల షేర్లలో పెట్టుబడి పెడతారు. అంటే మనం ఏ ఒక్క షేర్ గురించి కూడా స్టడీ చేయాల్సిన పని లేదు. ఇన్వెస్టర్ల వద్ద సేకరించిన డబ్బును తమ జ్ఞానాన్ని అనుభవాన్ని ఉపయోగించి రకరకాల షేర్లను సెలెక్ట్ చేసుకుని అందులో పెట్టుబడి పెడుతుంటారు ఫండ్ మేనేజర్లు. షేర్లకు షేర్ ధర ఎలా ఉంటుందో మ్యూచువల్ ఫండ్లకు ఎన్ఏవి అని ఉంటుంది, అంటే నెట్ అసెట్ వాల్యూ. ఆ ఫండ్లో ఉన్న షేర్లకు మంచి లాభాలు వచ్చినా లేకపోతే డివిడెండ్లు ప్రకటించినా కొన్ని షేర్లను అమ్మగా ఏవైనా క్యాపిటల్ గెయిన్స్ వచ్చినా వాటిని ఆ ఫండ్ మొత్తానికి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఆ రకంగా ఎన్ఏవి విలువ కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ నెల నెల ఇన్స్టాల్మెంట్లో ఇన్వెస్ట్ చేసే సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నాయి. దాన్ని మనం ఎస్ఐపి అంటాము, అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మనం నెలకు 500 రూపాయల నుండి మొదలుపెట్టి మీకు వీలైనంత మొత్తం దీంట్లో పెట్టుబడి పెట్టవచ్చు. నెలకు 15 నుండి 20,000 ఎస్ఐపి కట్టేవారు చాలామంది నాకు తెలుసు. మ్యూచువల్ ఫండ్ల గురించి మీకు ఇంకా వివరంగా కావాలంటే రాబోయే వీడియోలో చూడవచ్చు.